వలస కార్మికుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు టెంట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన మాస్టర్ పీస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని ఐసీడీఎస్ పీడీ విజయ్ కుమారి పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామం వద్ద వలస కార్మికుల గుడిసెల వద్ద మాస్టర్ ఆఫ్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టెంట్ స్కూల్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ఐసీడీఎస్ పీడీ విజయ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ విజయ్ కుమారి మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు బడి బయట ఉంటున్నారని ఉన్నతాధికారుల సూచనల మేరకు వారికి వారి ఇళ్ల వద్దే స్కూల్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై సుధాకర్ రావు మాట్లాడుతూ బడి బయట చిన్నారులకు స్కూల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్, ఐసీడీఎస్ సిడిపిఓ వై లక్ష్మి, సంస్థ వైస్ ప్రెసిడెంట్ విన్సెంట్, సభ్యులు విల్సన్, థామస్, ది హౌస్ ఆఫ్ మెర్సీ చర్చ్ మెంబర్స్, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే మనం ఒక స్టేజ్ లో ఉన్నామంటే ఆ స్టేజ్ కంటే మరి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని ఆశించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు ఎవరికి కూడా చదువులేని కారణంగానే ఆ స్థితిలో ఉన్నారు కదా, మరి మీ పిల్లల్ని కూడా ఆ స్థితిలోనే ఉంచడం అనేది అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన అయితే కాదు. కాబట్టి ఇక్కడ మంచి అవకాశం ఇచ్చారు చదువుకోవడానికి. కాబట్టి చక్కగా పిల్లల్ని చదివించండి, మంచి స్థితికి వాళ్ళని తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? కాబట్టి ప్రతి తల్లి కూడా తల్లికి శ్రద్ధ ఉండాలి. మెయిన్ పిల్లల భవిష్యత్తు మీద తల్లికి శ్రద్ధ ఉండాలి. ప్రతి క్షణం కూడా తల్లి ఏమైనా ఆలోచించాలంటే నేను తింటున్నానంటే పిల్లల్ని బాగా చదివించడం కోసం తింటున్నాను, నేను నిద్రపోతున్నానంటే రెస్ట్గా ఉండి ఉదయం లేచి పిల్లలకు బాగా సర్వ్ చేయడం కోసం నిద్రపోతున్నాను. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నా పిల్లల్ని చూసి జాలి పడుతున్నారు. నా పిల్లవాడు ఇలాంటి 100 మందిని చూసి జాలిపడేలాగా నా పిల్లవాడిని తయారు చేయాలని మీలో మంచి ఉద్దేశం ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఆ స్థితికి చేరతారు. గారు బాలుర సంరక్షణ అధికారి వారి చేతుల మీదుగాను, అదేవిధంగా మరి తిమ్మాపురం ఎస్ఏ గణేష్ గారు చేతుల మీదుగా కూడాను ఈ చిన్న మామ్ టెంట్ స్కూల్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ మామ్ టెంట్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను చదువు, అదేవిధంగా సంస్కారం నేర్పించాలి. వీరందరినీ కూడా ఎంతవరకు అయితే చదివించుకుంటారో అంతవరకు కూడాను, అంటే పీజీ లెవెల్ వరకు కూడా వీరిని చదివించడానికి సపోర్ట్ చేయడానికి మా మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ సిద్ధంగా ఉంది. దాదాపుగా 2009 సంవత్సరం నుంచి కూడాను ఈ యొక్క మాస్టర్ పీస్ అవుట్ రీచ్ మినిస్ట్రీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీసు మరి పేదల కొరకు చేయడం జరుగుతుంది. మరి పేదల దగ్గరికి హ్యూమానిటేరియన్ రిసోర్సెస్ ద్వారా వారిని చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ ద్వారా దాదాపుగా 3000 మంది స్త్రీలకు పైబడి కూడాను మరి ఉచిత కుట్టు మిషన్స్ కూడా వారు పొందుకున్నారు. అదేవిధంగా మరి మెడికల్ క్యాంప్స్, అంతేకాకుండాను సమాజానికి అభివృద్ధికి దోహదపడే ప్రతి అంశాన్ని కూడాను మేము పరిగణనలో తీసుకొని పేదలకు నిరంతరము మరి అందుబాటులో ఉంటూ వారి నిమిత్తం వివిధ చారిటీస్ మేము చేస్తూ వస్తాం. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క స్కూల్ కూడాను నెలకొల్పడం మాకు చాలా సంతోషం కలిగింది. మరి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ స్కూల్ జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలందరికీ కూడాను మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి వారిని తిరిగి గృహాలకు పంపించడం జరుగుతుంది. మరి మీ యొక్క అందరి సహాయ సహకారాలు మేము కోరుకున్నాము. దేవుడు మన కాకినాడని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని, మన కాకినాడ మన రాష్ట్ర పాలకులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.